హలో ప్రొఫెషనల్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్షా స్టడీ గైడ్. ఫ్రెండ్స్, ఈరోజు మనకు కంప్లీట్గా అప్డేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి స్పెషల్ డిఎస్కి సంబంధించినటువంటి అప్డేట్గా మనం చూడవచ్చు. ముఖ్యంగా ప్రజెంట్ ఇప్పుడు కొన్ని పోస్టులు మనకు అంటే జాబ్ క్యాలెండర్లో ఇవ్వడం వల్ల డిఎస్సికి సంబంధించి హాట్ టాపిక్గా మారడం జరిగింది. సో ఏంటంటే అక్కడ మెయిన్గా ఇక్కడ అన్ఎంప్లాయిడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ వాళ్ళు ఇప్పుడు కాదు, లాస్ట్ గవర్నమెంట్ నుండి కూడా వాళ్ళు వారి యొక్క ప్రాతినిధ్యాలు రిప్రజెంటేషన్స్ ఎప్పటికప్పుడు అధికారులకు లీడర్లను కలవడం అలా చేయడం అనేది ఈ గత 3-4 ఇయర్స్ నుంచి జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళు అధిక సంఖ్యలో వాళ్ళు ఉన్నారు. అలాగే అధిక సంఖ్యలో కూడా పోస్టులను కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది ప్రతి జిల్లా నుండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. సో ఏదైతే మనకు అన్ఎంప్లాయిడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు గవర్నమెంట్ కూడా తెలపడం జరిగింది మెగా డిఎస్సి అని గతంలో. అయినప్పటికీ కూడా మళ్ళీ పోస్టులని తగ్గించి ఇవ్వడం కూడా ఒక వారు నిరుత్సాహానికి గురవుతున్నారనేటువంటి అంశాన్ని అయితే మనం చూడవచ్చు. ముఖ్యంగా స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పోస్టులు మనకు 2024లో 2260 పోస్టులు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుండి అప్రూవల్గా మనకు వచ్చాను ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. కానీ మనకి ఇక్కడ ఎక్స్పెక్టేషన్ సంబంధించి చూసుకున్నట్టయితే 2260లో ఒక 1500 అబోవ్ పోస్టులు ఉంటాయి. అంటే తెలంగాణలో 1523 పోస్టులని రిక్రూట్ చేయడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కానీ తెలంగాణకు సంబంధించి కానీ ఆల్ ఓవర్ స్టేట్స్ అండ్ యూటీస్కి సంబంధించి రజనీష్ కుమార్ పాండే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక కేసు ఉంది 2016 నుండి ఇప్పటి వరకు కూడా కంటిన్యూషన్లో ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో ఈ పోస్టులు రావడం జరిగింది. కాబట్టి ఈ అధిక సంఖ్యలోనే ఈ పోస్టులని వాళ్ళు చూడడం జరిగింది. అంటే గవర్నమెంట్ కూడా నోటిఫికేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వాళ్ళు గవర్నమెంట్ నుండి జాబ్ క్యాలెండర్లో ప్రత్యేకంగా ఈ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి కాలంని అయితే ఇవ్వలేరు. వాళ్ళు కామన్గా డిఎస్సి అని ఇచ్చేసి రిక్రూట్మెంట్ ఏజెన్సీ పోస్టులు ఎన్ని అనేది ఇచ్చారు. మనకు డిఎస్సి ప్రకారం చూసుకున్నట్టయితే పోస్టులు మనకు 2535 పోస్టులుగా డిఎస్సికి సంబంధించినటువంటి పోస్టులని ఇవ్వడం జరిగింది. మళ్ళీ అందులో 730 వరకు ఈ ప్రత్యేక విద్య ఎస్జిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు కావచ్చు, ఇవి ఉండబోతున్నాయి అనేటువంటిది మనం క్లియర్గా చూడవచ్చు. మెయిన్గా ఆ తెరపైకి వచ్చినటువంటి అంశం ఏంటంటే మెయిన్గా ఈ పోస్టులు తగ్గించి ఇవ్వడానికి అంటే గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది అని అంటే ఇంకా ఇప్పుడు అంటే గవర్నమెంట్ వచ్చి 2 ఇయర్స్ అవుతుంది, మళ్ళీ ఇంకా 3 ఇయర్స్ గవర్నమెంట్ పీరియడ్ ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఈ పోస్టులు ఏవైతే ప్రత్యేక విద్యకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయో ఇవి మనకు 2260కి సంబంధించినటువంటి ఫైనాన్స్ అప్రూవల్ ఉన్నాయి. కాబట్టి అందులో 2190 దగ్గరగా ఉన్నటువంటి పోస్టులని ఈ 3 ఇయర్స్ లోపల ప్రతి ఉగాది పండుగకు నోటిఫికేషన్ ఇస్తూ అప్రూవల్కి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులన్నీ కూడా ఈ 3 ఇయర్స్ లోపల భర్తీ చేయాలనేటువంటి ఆలోచనలు ఉన్నట్టయితే మనం చూడవచ్చు. అలాగే అక్టోబర్లో ఈ పోస్టులకు సంబంధించినటువంటి డిఎస్సి ఉండబోతుంది. అంత లోపలనే మళ్ళీ ఇంకొక టెట్ కూడా ఉండబోతుంది. అంటే ప్రతి 6 మంత్స్కి ఒకసారి ఉంటుంది. కాబట్టి మళ్ళీ మధ్యలో ఒక టెట్ అనేది ఉండబోతుంది. అంటే ఈ టెట్ మళ్ళీ మూడవది. అంటే డిఎస్సి మెగా డిఎస్సి వేస్తామనేటువంటి ఆలోచనలో ఉండి మళ్ళీ ఈ టెట్ వేయడం అనేది ఇది మూడవ టెట్గా అయితే పరిగణించవచ్చు. ఎందుకంటే మనకు చాలా వరకు అందరూ మెగా డిఎస్సి రాబోతుంది, నెక్స్ట్ టెట్ ఉండదు, డైరెక్ట్గా డిఎస్సి రాస్తామనేటువంటి ఆలోచనలో ఉన్నారు. సో దానికి సంబంధించి మళ్ళీ ఈ పీరియడ్ అనేది ఎక్స్పైర్ అవుతుంది. కాబట్టి టెట్కు సంబంధించి మళ్ళీ ఒక టెట్ అనేది మధ్యలో ఉండబోతుంది. తదనంతరం డిఎస్సి ప్రత్యేక విద్యకు సంబంధించినటువంటి పోస్టులను కూడా 700 పైచీలకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనము ఈ విధంగా చూసుకున్నట్టయితే మొత్తము 25,000 పోస్టులు అని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్టులని ఆ మెగా డిఎస్సిలో ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ మనకు మైక్రో డిఎస్సిగా ఇచ్చారనేటువంటి ఒక విమర్శన అయితే అన్ఎంప్లాయిడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించినటువంటి సో అధిక మొత్తంలో పోస్టులని రివైజ్ చేసి ప్రత్యేక విద్యకు సంబంధించినటువంటి పోస్టులని ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్ని కూడా వారు తెరపైకి తీసుకొస్తున్నారు. సో మనము ఇక్కడ క్లియర్గా ఏ డిస్ట్రిక్ట్ ఎన్ని పోస్టులు ఈ 700 అబోవ్ ఉన్నటువంటి పోస్టులని మనం అనేది క్లియర్గా చూసుకున్నట్టయితే మనకు ప్రత్యేక విద్యకు సంబంధించి సో మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే గుంటూరుకు సంబంధించి గుంటూరు జిల్లాకు సంబంధించి ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ 45, అలాగే స్కూల్ అసిస్టెంట్ 32, కర్నూలుకు సంబంధించి ఎస్జిటి 42,
ఎస్ఏకు సంబంధించి 28, తూర్పుగోదావరి ఎస్జిటి 40, స్కూల్ అసిస్టెంట్ 30, చిత్తూరు 38, 26, అలాగే కృష్ణకు సంబంధించి 35, 25, అనంతపురంకు సంబంధించి 32, 22, విశాఖపట్నానికి సంబంధించి 30, 20, పశ్చిమ గోదావరికి సంబంధించి ఎస్జిటి 28, ఎస్ఏ 18, వైఎస్ఆర్ కడపకు సంబంధించి 25, 15, నెల్లూరుకు సంబంధించి 22, 14, అలాగే ప్రకాశానికి సంబంధించి 20, 12, శ్రీకాకుళానికి సంబంధించి 18, 10, విజయనగరానికి సంబంధించి 15, 8. సో మొత్తం పోస్టులు ఒక 700 అయితే ఇది ఊహాజనితం, అంచనా వేయబడింది. సో ఇంచుమించు ఇవే పోస్టులని మేబీ నోటిఫికేషన్లో ఇంచుమించుగా ఒక 10-20 పోస్టులు అటు ఇటుగా ఇచ్చే ఆస్కారం అయితే ఉంది. సో 730 అనుకున్నప్పటికి కూడా మనకు పోస్టులు ఒక 50 అటు ఇటు పెరిగినప్పటికీ రౌండ్ ఫిగర్గా ఈ ఫిగరే వచ్చే ఆస్కారం అయితే ఉంది. సో మెయిన్గా మనం గుంటూరుకు సంబంధించి 77, కర్నూలుకు సంబంధించి 70, తూర్పుగోదావరికి సంబంధించి 70, చిత్తూరుకు సంబంధించి 64, కృష్ణకు సంబంధించి 60, అనంతపూర్కి సంబంధించి 74, విశాఖపట్నానికి సంబంధించి 50, పశ్చిమ గోదావరికి సంబంధించి 46, వైఎస్ఆర్ కడపకు సంబంధించి 40, నెల్లూరుకు సంబంధించి 36, ప్రకాశానికి సంబంధించి 32, శ్రీకాకుళంకి సంబంధించి 28, విజయనగరానికి సంబంధించి 23. ఈ విధంగా ఇందులోనే మళ్ళీ ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఇదివరకు చెప్పినట్టుగా పోస్టులను డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. మొత్తానికి 700 పోస్టులను అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరము ఉగాది పండగ సంబంధించినటువంటి నోటిఫికేషన్గా అయితే మనం చూడవచ్చు. అక్టోబర్లో ఉంటుంది అనేటువంటిది జాబ్ క్యాలెండర్లో ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్కి సంబంధించి. సో ప్రతి ఉగాదికి సంబంధించి అయితే నోటిఫికేషన్ రాబోతుంది అనేటువంటిది ఈ 2 రోజుల క్రితం వచ్చినటువంటి న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. ఈ ప్రతి నోటిఫికేషన్కి సంబంధించి, ప్రతి జాబ్ క్యాలెండర్కి సంబంధించి ప్రతి ఇయర్ కూడా ఉగాదికి సంబంధించినటువంటి ఆ టైంలోనే రిలీజ్ చేయడం, నోటిఫికేషన్కి సంబంధించిన డేట్స్ ఇవ్వడం, పోస్టులకు సంబంధించి కూడా ఒక ఫిగర్ని ఇవ్వడం అనేది ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకు ప్రత్యేక విద్యకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మనకు పోస్టులను అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇవి ఓన్లీ మనము జస్ట్ అంచనా వేయబడినాయి, ఇంకా అఫీషియల్గా రావడానికి టైం పడుతుంది. అఫీషియల్గా వచ్చినప్పటికి కూడా ఇంచుమించుగా ఓ 50-100 అటు ఇటు ఉన్నప్పటికి కూడా ఆల్మోస్ట్ ఇదివరకు అంటే ఇంతవరకే ఉండవచ్చు. ఎందుకంటే పోస్టులు చాలా తక్కువ ఇచ్చారు కాబట్టి, అందులో మళ్ళీ నార్మల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పోస్టులు, స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పోస్టులను మనం డివైడ్ చేసినట్టయితే చాలా తక్కువ అవుతుంది. ఎందుకంటే 730కి సంబంధించి మనము 3 టైమ్స్ చూసుకున్నట్టయితే 2190 పోస్టులుగా మనం 3 ఇయర్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అనేది చూడవచ్చు. సో అప్రూవల్ కూడా మనకు ఫైనాన్స్ అప్రూవల్ కూడా స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటిది 2260కి సంబంధించినటువంటి పోస్టులను అయితే ఫైనాన్స్ అప్రూవల్ ఇవ్వడం. వీటిని మళ్ళీ 3 సంవత్సరాలు అనుకుంటే 730 కాడికి చూసుకున్నట్టయితే 2190 పోస్టులు అనేది చూడవచ్చు. మళ్ళీ నార్మల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పోస్టులు వేరు. సో ప్రజెంట్ ఇచ్చినటువంటి పోస్టులలో చూసుకున్నట్టయితే నోటిఫికేషన్కి సంబంధించి 2535 పోస్టులలో ఈ 730 పోస్టులు అయితే 100% ఉండబోతున్నాయి నెక్స్ట్ నోటిఫికేషన్లో. కాబట్టి అందరూ కూడా మంచి ప్రిపేర్ కావాలని మన దీక్ష స్టడీ గైడ్ ఛానల్ తరఫున కోరుకుంటున్నాను. మీకు సంబంధించి ప్రత్యేక విద్యకు సంబంధించి, టీచర్ జాబ్కి సంబంధించి మీకు కంప్లీట్గా మంచి మెటీరియల్ ఏది అనేది మీకు గత వీడియోలో తెలపడం జరిగింది. ఎవరైనా చూడనట్టయితే మన ఛానల్ని విజిట్ చేయండి, దీక్ష స్టడీ గైడ్ యూట్యూబ్ ఛానల్. లేదంటే మన డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ఇచ్చాను, మీరు క్లియర్గా చూడవచ్చు. సో ఈ వీడియోలో మీరు క్లియర్గా చూడండి. ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇదండి ఇవాళ అప్డేటు. రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా జరుగుతున్నటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పోస్టులు బడ్జెట్ అప్రూవల్లో ఎక్కువగా ఉండి మళ్ళీ నోటిఫికేషన్కి వచ్చే వరకులా తక్కువగా వచ్చాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా అన్ఎంప్లాయిడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఫోరంకి సంబంధించి వారు, అలాగే బయట ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వరకు పోస్టులు తగ్గింపుని వ్యతిరేకిస్తున్నటువంటి అంశాన్ని అయితే మనం చూడవచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా గవర్నమెంట్ పాలసీ, గవర్నమెంట్ విధానాలను అయితే మనము తప్పుపట్టలేము. ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి పాలసీస్, మ్యాటర్స్ సంబంధించి గవర్నమెంట్ చూసుకుంటుందండి. మనం చదవాల్సింది ఒకటే, మన ప్రిపరేషన్కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంటూ ప్రత్యేక విద్యా పోస్టులకు సంబంధించి మనం గట్టిగా ప్రిపేర్ కావాలి. అలాగే దానికి సంబంధించినటువంటి పూర్తి మెటీరియల్ని, అలాగే ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఒక ప్యాటర్న్ని, అలాగే మోడల్ పేపర్స్కి సంబంధించి, మెటీరియల్కి సంబంధించి పూర్తి అంశాలను గ్యాదర్ చేసుకుని మంచిగా ప్రిపేర్ కావాలని కోరుకుంటూ మీ దీక్ష స్టడీ గైడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.